నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా మస్తాన్ సాయి గారు, లావణ్య గారికి సంబంధించిన విషయమే మనం చూస్తూ ఉన్నాం. ఒక హార్డ్ డిస్క్ అయితే పోలీసుల దగ్గరికి వెళ్ళింది. ఎవరి వెర్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇందులో శేఖర్ భాషా గారి పేరు కూడా వినిపిస్తుంది. హ్మ్. ఏం చెప్తారు? శేఖర్ భాషా గారి పేరు ఆహ్, వినిపిస్తుంది అంటే, ఈ ఇష్యూలో లావణ్య గారు వెళ్ళి అంటే ఆ పర్సన్ వెళ్ళి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది శేఖర్ భాషా గారి మీద కూడా. హ్మ్. ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. హ్మ్. అది కంప్లెయింట్ గాక వెళ్ళిందా, ఎఫ్ఐఆర్ ఫైల్ వెళ్ళిందని పక్కన పెడితే, నన్ను మన నార్సింగ్ పోలీసులొచ్చి మస్తాన్ సాయిని అయితే అరెస్ట్ చేశారు. బికాజ్ ఆ వీడియోలు దాని గురించి అంతా కూడా. శేఖర్ భాషా గారికి కంప్లెయింట్‌లో నేమ్ పేర్కొంది. ఎందుకంటే మస్తాన్ సాయి అండ్ శేఖర్ భాష కలిపే నాకు నాకు డ్రగ్స్ హ్మ్. కేస్‌లో ఇరికించాలి అని ప్లాన్ చేశారని ఒక ఆడియో లీక్ వినిపించింది. అంటే ఆ ఆడియోలో శేఖర్ భాషా గారు అండ్ మస్తాన్ సాయి మస్తాన్ గారు సాయి మాట్లాడుకోవడం. ఇద్దరు. హా! జనరల్‌గా ఇప్పుడు ఈ మ్యాటర్స్ శేఖర్ బాషా గారు ఆర్ ఎల్స్ ఇంకెవరో ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనం పక్కన పెడితే, బికాజ్ శేఖర్ బాషా ఈస్ ఎ థర్డ్ పర్సన్. హ్మ్. ఎందుకంటే శేఖర్ బాషా గారు స్టార్టింగ్ నుంచి ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వడానికి రీజను రాజ్ తరుణ్ గారి తరఫున ఫ్రెండ్‌గా, లేకపోతే సినిమాలో ఒక ఆడపిల్లకే అన్యాయం జరిగితే ఆడపిల్ల అని వుమెన్ కార్డ్ పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మగవాడికి అన్యాయం జరిగితే ఎవరు ఏమీ మాట్లాడట్లేదు అన్న కోణంలో ఆయన మాట్లాడారు. ఇక నేను ఆయన గురించి మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఏదైతే పూర్వంలో నిన్న కూడా మనం మాట్లాడుకున్నది, ఏదైతే పూర్వంలో లావణ్య గారి మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఆమె ఇలాంటిది, ఆమె ఇది, ఆమది అని ఏవైతే ఉన్నాయో, వాటిని కాదు నేను డ్రగ్స్ కేసులు అంటే ఆల్రెడీ అమ్మాయి మీద డ్రగ్స్ కేస్ అనేది పెట్టుండే. కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ అంటే అమ్మాయి ఇంట్లో 140 గ్రాముల డ్రగ్స్ దొరికాయి. ఇది దొరికింది 140 గ్రాములు. అంటే వాళ్ళకుండే పరిధిలో ఎంత ఉంటే అరెస్ట్ చేయాలి. లేకపోతే కంప్లెయింట్ అదే వార్నింగ్ ఇచ్చి 41 పీఆర్‌పీసీ ఇచ్చి కోర్ట్‌కి అటెండ్ అవ్వని పంపించాలి. స్టేషన్ బెయిల్ ఇచ్చి. అనేది అప్పుడుండింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చేసాక ఈ చేంజెస్ అన్నీ జరిగాయి. రీసెంట్‌గా మళ్ళీ మారిన లా చేంజెస్ అన్నీ కూడా. సో, అందులో ఆ అమ్మాయిని కావాలని ఇరికించారన్న ఒక ఆడియో లీక్. హ్మ్. ఆడియో లీక్‌లో ఏముంది? లావణ్యని ఎలా అయినా ఇరికించాలి. పట్టుకోవాలి. హ్మ్. ఏదైనా చెయ్యాలి. ఇందులో 2 వెర్షన్స్ ఒకటి వినిపించింది. ఒకటి శేఖర్ భాషా గారు, అలానే మస్తాన్ సాయి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరిదే ఇది. వాళ్ళిద్దరూ హ్మ్. మాట్లాడుకున్నారు. ఎలా అయినా సరే ఈమెను వీళ్ళకి ఇరికించాలి ఇరికించాలి. అని. కానీ అందుకంటే ఇది ఇప్పుడు శేఖర్ భాషా గారి మీద ఎందుకు ఇంత ఒత్తిడి తెస్తోంది ఈ విషయం అంటే, పూర్వంలో ఆయనే కదా ఈ పెద్ద బిగ్ డిబేట్ జరిగింది. ఈ డ్రగ్స్ విషయంలో అమ్మాయి తీసుకొని ఇట్లా చాలా మందిని అస చేసింది అది ఇది అని అసలు చెప్పి. ఈ శేఖర్ భాషా గారికి రాజ్ తరుణ్ గారికి ఫ్రెండ్‌షిప్ ఉంది అని అనుకుందాం. బట్ అనుకుందాం. లావణ్య గారికి, మస్తాన్ సాయి గారికి, శేఖర్ భాషా గారికి ఈ ముగ్గురికి సంబంధం ఏంటి? అదే కదా! ఇప్పుడు ఈమె చెప్పేది. లావణ్య లాస్ట్ నుంచి చెప్పేది అసలు నీకు సంబంధం లేని మ్యాటర్‌లో నువ్వెందుకు ఇప్పుడు నీ ఫ్రెండ్‌తో నువ్వు సపోర్ట్ చెయి. ఫ్రెండ్ అని కాదు. నువ్వు ఈ ఇష్యూలో రాజ్ తరుణ్ తరఫున మాట్లాడడానికొచ్చినప్పుడు సపోర్ట్ చెయి. నేను కాదనను. నా గురించి నీకేం తెలియకుండా నువ్వు నా విషయాలన్నీ బయటెందుకు చెప్తావని ఫస్ట్‌లో వాదించింది. తర్వాత కాదు కాదమ్మా నాకన్ని విషయాలు తెలుసు. ఇదిగో నువ్వు మస్తాన్ సాయితో ఉన్నావు. అది ఇది, ఆమది, ఆమె ఇన్ని చేసింది. ఇది ఇది అని చెప్పి ఆడపిల్ల గురించి అంటే ఎగ్జాంపుల్ మాట్లాడతానండి. ఇప్పుడు అమ్మాయి అఫైర్‌లు పక్కన పెడదాం. సరే అఫైర్‌లు ఉన్నాయని అనుకుందాం ఒక పర్సన్‌కి. జనరల్ స్టేట్మెంట్ ఇది లావణ్య గారు కాదు. ఒక జనరల్‌గా ఒక అమ్మాయికి ముగ్గురు, నలుగురితో అఫైర్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ అమ్మాయి నలుగురితో కూడా ఇష్టపడి మాట్లాడిందా? డబ్బు కోసం మాట్లాడిందా? వేరే పర్సనల్ శరీర వాంఛ కోసం మాట్లాడిందా పక్కన పెడితే, నిన్ను నమ్మే కదా నీతో మాట్లాడింది. ఒక అబ్బాయితో. నలుగురు అబ్బాయిలతో నలుగురు నమ్మే కదా అవును. మాట్లాడింది. మాట్లాడినప్పుడు నువ్వు దొంగతనంగా నీ దగ్గరకొచ్చినప్పుడు వీడియోలు ఎందుకు తీయాలి? సెల్ ఫోన్‌లో నీకు ఇది ఇష్టంతో మాట్లాడిందో, లేతే అమ్మాయి కోరికలతో మాట్లాడిందో వేరే విషయం. దాన్ని నువ్వు వీడియోలు తీయాల్సిన అవసరం లేదు కదా! నువ్వు కూడా స్వలాభం పొందుతున్నావు, ఆమె లాభం పొందుతుంది. అంటే ఇక్కడ ఇంకొక వెర్షన్ కూడా ఉందిలెండి. ఈ ఆ! ఇప్పుడు నేను ఇష్టపడో చెప్పేదెందుకంటే, లేదు. ఇష్టపడో లేకపోతే తనకేదైనా మీరన్నట్టు కొన్ని అవసరం కోసమే అనుకుందాం. మీరు మాట్లాడనీయండి. నో, నో. నేను చెప్పే వర్షన్ మీకింకా పూర్తి నాకు ఇనలేదు. అర్థమైంది. ఆ! నేనొకటి చెప్తా. ఇష్టపడే మాట్లాడుండొచ్చు. హ్మ్. లేకపోతే తనేదైనా కోరుకునే మాట్లాడుండొచ్చు. తప్పు లేదు. తప్పు లేదు. కానీ హ్మ్. మోసం చేద్దామని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ దీనికి ఇప్పుడు మోసం చేద్దామని ట్రాప్ ఎప్పుడు చేద్దామని కొంతమంది అదే మాట్లాడుతూ చెప్తున్నా. ఇప్పుడు ఉంటారు. మోసం చేద్దాము, ట్రాప్ చేద్దాం అనుకున్నప్పుడు 1, 2 సార్లు కాల్స్‌లోనే తెలిసిపోతది. వాళ్ళ బిహేవియర్ వాళ్ళతో ఉండడం ఏంటి అనేది. సెకండ్ విషయం ఈ అమ్మాయి ముగ్గురితో కూడా ఉంది అనుకుంటే వీడు కూడా సైడ్ అయిపోవచ్చు. ఎందుకంటే వీడేం పెళ్లి చేసుకోవాలనుకోట్ల. వీడు కూడా లాభం కోసమే పోయాడు.
అర్థమవుతుందా అండి? ఈ అమ్మాయి ఎంత లాభం కోసం వచ్చిందో వీడు కూడా దానికోసమే పోయాడు. వీడు పెళ్లి చేసుకుంటాను, ప్రేమిస్తానని పోతే ఆ! ఈ ముగ్గురితో తిరుగుతున్నప్పుడు వీడు దానికోసం ప్రూఫ్‌లు పెట్టుకోవడంలో తప్పు లేదు. అర్థమైతుందా? అవును. ఈ వీడియో లీక్‌లన్నీ, ఈ వీడియో ఆడియోలన్నీ రాజ్ తరుణ్ గారి మొబైల్‌లో లేవు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ మెయిన్ విక్టిమ్ ఎవరు? ఈ అమ్మాయి అక్యూజ్డ్ అయితే రాజ్ అంతే. తరుణ్ గారు. అవును. రాజ్ తరుణ్ గారి ఫోన్‌లో ఉండాలి ఈ వీడియోలన్నీ. ఏమైతే లావణ్య గారు చేస్తున్నారో, లావణ్య గారి విషయాలన్నీ ఎవరైతే బయట పెడుతున్నారో ఇవన్నీ ఈయన దగ్గర ఉండాలి. ఈయన చెప్పాలి ఆమె ఇలాంటిది అని. ఈయన చెప్పట్లా. ఈయన అసలు లేడు అక్కడ పిక్చర్‌లో. మిగతా ఎక్స్ పర్సన్స్ వచ్చి మా దగ్గర ఈ ఆడియో లీకులు ఉన్నాయి. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఈ ఆడియో లీకులు ఉన్నాయి. వాళ్ళ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్స్ హ్మ్. ఉంటారు కదా! అమ్మాయిల ఫ్రెండ్స్. ఆ అమ్మాయిలు కూడా వాళ్ళ నోట్లో ఈమె డ్రగ్స్ కుక్కిందంట. కుక్కడానికి వాళ్ళేం చిన్న పిల్లలా? తెలీదా వాళ్ళు ఏం తింటున్నారు? ఎక్కడికొచ్చాము? ఈ అమ్మాయి ఏం చేయబోతుందో? 4 బీకి పోరా ఫ్రెండ్స్ అయితే ఆడపిల్లలే కదా! ఆడపిల్లలకి ఆ అధికారం ఉంది. కొట్టేసి ఎళ్ళొచ్చు. నువ్వేం చేస్తున్నావు నాతో అని. ఇవన్నీ కూడా పూర్వంలో జరిగిన ఆరోపణలు. కరెక్టే. ఆ అమ్మాయి దానికన్నిటి ఎదుర్కొంది. అవతలోళ్ళ దగ్గర ప్రూఫ్‌లు చూపించారు. నేనిక్కడ చెప్పే సెన్స్ ఏంటంటే, నీతో మంచిగున్నప్పుడు తీసుకున్న వీడియోలు ఒక్కసారిగా నీ మీద చెడుగా అవతల మనిషి మాట్లాడుతున్నప్పుడు బయట పెట్టేస్తారా? అది ఒక ఆడపిల్ల గురించి. అసలు మంచిగున్నప్పుడైనా వీడియోస్ తీసుకోవడం ఎందుకు? 4 గోడల మధ్యన ఒక ఆడపిల్ల చేస్తుందండి. అది అమ్మాయి స్వలాభం కోసం 4 గోడల మధ్య చేసి బయటికెళ్ళిపోయింది. దానివల్ల ఎవరికి అసలు హాని కలగల. ఎందుకు వీడియోస్ అదే తీసుకున్నారు? కదా! ఇప్పుడు నిన్న జరిగిన మ్యాటర్ మాట్లాడదాం. ఈ పాత ఒకటి చెప్పండి విషయాలు నాకు. వదిలేయండి. వీళ్ళిద్దరూ అంటే సన్నిహితంగా ఉన్నప్పుడు కావాలనే తీసుకున్నారా? లేదు అనంటే ఎప్పటికైనా ఉపయోగపడతాయి ఇప్పుడు అనుకుని సీక్రెట్ ఆ! కెమెరా పెట్టి తీసారా? నేనదే చెప్తున్నా. ఇప్పుడు లావణ్య మస్తాన్ సాయితో ఉన్నప్పుడు మస్తాన్ సాయిని ఇరికిచ్చడానికో, లేదా రాజ్ తరుణ్‌ని ఇరికిచ్చడానికో లావణ్య మొబైల్‌లో వీడియోలన్నీ తీసుంటే లావణ్య గారి తప్పు. హ్మ్. ఇక్కడ మనకు చూపిస్తున్న వీడియోలన్నీ కూడా లావణ్య మొబైల్‌లోంచి రాలా అవి. వేరే మగవాళ్ళ దాంట్లో నుంచి వస్తున్నాయి. ఇద్దరు, హ్మ్. ముగ్గురు మగవాళ్ళ దాంట్లో నుంచి వస్తున్నాయి. అవి శేఖర్ భాషకి ఎట్లా వచ్చాయో మనకు తెలీదు ఇంతవరకు. ఆయన నిన్న కూడా ఒక ప్రముఖ ఛానల్‌కి నిన్న ఈవినింగ్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, "సార్ మీ మీద ఇట్లా ఆరోపణ వచ్చింది. మళ్ళీ మీ పేరు లైమ్‌లైట్‌లోకి వచ్చింది చెప్పండి" అంటే, మస్తాన్ సాయి గారు నన్ను హెల్ప్ అడిగారు. వాడొక ఫ్రాడ్. వాడు డ్రగ్ కేసుల్లో డ్రగ్గులు తిరుగుతున్నాడని నీకు తెలుసు. ఒక హ్యూమన్ బీయింగ్‌గా. వీళ్ళిద్దరికి ఫ్రెండ్‌షిప్ ఎలా? ఆయన చెప్పలా. ఓకే. హి డిడ్ంట్ డిస్క్లోజ్ ఇట్. హ్మ్. రాజ్ తరుణ్ గారి ఇష్యూలో అమ్మాయి అతనితో ఉన్నది అన్న ఆరోపణలు తీసుకొచ్చి ప్రూవ్ చేయడానికి ఈయన ట్రై చేస్తున్నాడు. దట్ షీ ఈజ్ నాట్ ఎ గుడ్ బిహేవియర్ గర్ల్ ఆర్ క్యారెక్టర్‌లెస్ వాటెవర్. అసలు ఒక థర్డ్ పర్సన్ ఒక ఫీమేల్ గురించి క్యారెక్టర్ అసోసియేషన్ చేయాల్సిన పని లేదు. ఆ అమ్మాయి నీ గురించి ఎంత క్యారెక్టర్ అసోసియేషన్ చేసినా నీకు ఒక సంస్కారం అనేది ఏడవాలి. నువ్వు బయటకొచ్చి ఆడపిల్ల మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేయకూడదు. నీ మీద చేసిందనుకో, నీ తప్పుందో లేదో మనసులో తెలుస్తదిగా. ఎన్ని చూడలేదండి. ఇప్పుడు హ్మ్. 'నాని' గారి మీద శ్రీరెడ్డి గారు చేశారు. 'నాని' గారు నోటికొచ్చి మాట్లాడారా బయటకొచ్చి? అభి మన రానా గారి తమ్ముడి మీద శ్రీరెడ్డి వచ్చి ఇష్టం వచ్చినట్టు అసలు ఇంకసలు అటువంటి పదజాలం ఇంకెవరు వాడరేమో. అలాంటిది కాదు మాట్లాడారు ఆమె. వీళ్ళొచ్చి మాట్లాడారా? కనీసం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడారా? అలాగే రాజ్ తరుణ్ కూడా సెలబ్రిటీయేగా. వాళ్ళది కూడా అభి కన్నా రాజ్ తరుణ్ ఫేమస్సేగా. వాళ్ళిద్దరు సన్నిహితంగా ఉన్న విషయాల్లో ఈదర్ రాజ్ తరుణ్ గారైనా మాట్లాడాలి, వాళ్ళ ఫ్యామిలీ అయినా మాట్లాడాలి, వాళ్ళ బ్రదర్స్ ఎవరైనా మాట్లాడాలి. లేదా ఈ అమ్మాయి తరఫున ఫ్యామిలీ అయినా మాట్లాడాలి. సరే ఈ అమ్మాయి అయితే మీరు అనుకున్నట్టు ఆ అమ్మాయి చెడ్డదే అనే మాట్లాడతానండి నేను. చెడ్డదైనంత మాత్రాన నువ్వు చెడు అని ఇంకా ప్రూవ్ చేయడం దేనికి? నిన్న ఆయన మాట్లాడింది ఏందంటే, సార్ నాకు ఆయన ప్రముఖ జర్నలిస్టుతో వీళ్ళందరూ కలిసి జర్నలిస్టే ఏకంగా ఆయన యూజ్ చేసిన పదం ప్రముఖ జర్నలిస్టుతో కలిసి ఒక పబ్బులో వీళ్ళు ఎప్పుడూ ఈ మాదక ద్రవ్యాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళని మనం రెడ్ హ్యాండెడ్‌గా ఈ అమ్మాయిని పట్టుకోవాలి అని నన్ను హెల్ప్ అడిగాడు ఆ పబ్ ఎంట్రీ కోసము. నేను హెల్ప్ చేశాను కానీ నాకు డ్రగ్స్‌కి సంబంధం లేదన్నాడు. అసలు వాడు చెప్పిన మ్యాటరే రాంగ్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నువ్వు అలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అసలు లావణ్యని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలన్నంత కక్ష నీకెందుకుంది? నీకు ఆమెకు సంబంధమే లేని మ్యాటర్ కదా. నీ ఫ్రెండా? నిన్ను ముంచేసిందా? లేకపోతే నీ ఇంటికొచ్చి నీ వైఫ్‌తో ఏమైనా గొడవ పడిందా? నీ ఫ్యామిలీతో ఏమైనా గొడవ పడిందా? లేదు కదా. ఇవన్నీ ఆయన చేస్తున్న ఆరోపణలు పరస్పర రెచ్చగొట్టడం. ఇప్పుడు కోపంగా నేను మీతో మాట్లాడాననుకోండి, మీరు 4 మాటలు నన్నంటారు. హ్మ్. నేను 4 మాటలంటే మీరు 4 మాటలంటారు. ఇందులో ఈయన ఆడియో లీక్ ఏదైతే మస్తాన్ సాయి గారి ఈయన మాట్లాడుకున్నది ఈ అమ్మాయి ఎళ్లి పోలీసులకు అందజేసిందో, చూడండి సార్ నన్ను ఇరికిచ్చాలని అంత ట్రై చేశారు. మీరు నా దగ్గర కేస్ పెట్టారు. నా భర్త విషయంలో నేను ఇంకెంతమందితో ఉన్నాను ఏందో అనేది తర్వాత విషయము. ఈ విషయంలో కదా మీరు నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 140 గ్రాములు నా ఇంట్లో ఉందని, నా ఇంట్లో దొరికి పెట్టేలాగే వాళ్ళే చేశారని ఆడియోలో మాట్లాడుకున్నారు కదా. హ్మ్. వాళ్ళ ఇంట్లో ఈ టైంలో పెడదాము, ఈ టైంలో హ్మ్. చేద్దాము అని మాట్లాడుకున్నారు కదా. ఇప్పుడు చూడండి అన్నదానికి శేఖర్ భాష గారి సమాధానం, ఆయన నన్ను హెల్ప్ అడిగాడండి పబ్ ఎంట్రీ కోసము, అంతకన్నా నాకు తెలీదు. సెకండ్ విషయం ఏంటంటే, ఆ అమ్మాయి మీద 8 ఎఫ్ఐఆర్‌లున్నాయి అని చెప్పాడనమాట. కానీ ఇందులో మనం శేఖర్ భాష గారిది తప్పుందా లేదా అని పక్కన పెడితే, అసలు ఆయన ఇన్వాల్వ్ కావాల్సిన మ్యాటరు
స్టార్టింగ్‌లోనే ఉండేది ఉండకుండా ఉండాల్సింది. ఒకవేళ ఉండినా రాజ్ తరుణ్ చూద్దాం తరఫున అసలు ఏం మాట్లాడాల్సింది. జరుగుతుందో. థాంక్ యూ థ్యాంక్ అండి. యూ సో మచ్.